తోడై ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటి రాగలను అనుకుంటారు. ఇది భక్తుడైనటువంటి వాడికి ఉండవలసినటువంటి ఆసన శుద్ధి. తాను ఎంత కష్టపడినా భగవంతుని యొక్క ధ్యానం చేసేటప్పుడు తాను మొట్టమొదట కూర్చోవడం అనేటటువంటిది ప్రాథమికంగా రావాలి. అసలు కూర్చోవడమే చేత కాలేదనుకోండి, చాలాసేపు కూర్చోవడమే రాకపోతే ఇంకా వాడికి ధ్యాననిష్ట ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కూర్చుంటాడు. అందుకని మాకు విశాఖపట్నంలో నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఒక ఆయన్ని స్కూటర్ నేర్పమని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, నేర్పుతాను రండి అన్నాడు. అంటే వెళ్ళాను. వెళితే ఆయన ఏం చేశాడంటే, కోటేశ్వర గారు స్కూటర్ స్టాండ్ తీయండి అన్నాడు. ఇదేంటో స్కూటర్ నేర్పమంటే స్కూటర్ స్టాండ్ తీయమంటాడు అనుకున్నాను. స్టాండ్ తీశాక నాకు తెలిసింది స్కూటర్ స్టాండ్ తీయడమే చాలా గొప్ప విషయం అసలు అని. ఎందుకంటే గబుక్కుని స్టాండ్ తీస్తే అది నేను కూడా పడిపోయాం. ఆ తర్వాత 10 మాటలు స్టాండ్ తీసి స్టాండ్ వేశాక ఇవాళ పాఠం అయిపోయింది, రేపు రండి అన్నాడు. అలా అసలు ముందు ఆసన శుద్ధి అంటూ ఉండాలి కదా. అందుకని ఎంతసేపు కూర్చున్నప్పటికీ కూడా వడలు మరిచి సంతోషించి అబ్బా ఎంత సంతోషంగా గడిచిపోయింది అనిపించాలి తప్ప, పూజ బరువు అయిపోయింది అనుకోండి, అమ్మో ఇవాళ శనివారం గంట సేపు పూజ చేయాలి, శ్రీ సూక్తం చెయ్యాలి, పురుష సూక్తం చెయ్యాలి అని బెంగెట్టుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళాడనుకోండి, అది పూజలా ఉండదు. ఏదో అప్పిచ్చినటువంటి వాడికి తిరిగి తీర్చడానికి టైం అడగడానికి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని ఆ త్రికూటాచల పర్వత శిఖరముల మీద దిగినటువంటి హనుమ యొక్క స్థితి, ఆయన ఎంత సౌకర్యంగా ఇలాంటి నూర్లు నేను ఎన్నైనా గడిచి రాగలను అంటారు. ఇది మొక్కవోనటువంటి ఉత్సాహం. ఆ స్థితిలో స్వామి ఆ త్రికూటాచల పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చూస్తున్నారు. అది కాంచన లంక. ఆ లంకాపట్టణానికి చుట్టూ సముద్రం పరివేష్టితమై ఉన్నది. దాన్ని ఆ సముద్రపు అలలు వచ్చి కొడుతున్నాయి. ఆ కొట్టినటువంటి అలలు మళ్లీ సముద్రంలోకి వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఆ సముద్రంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి మొసళ్లు, పెద్ద పెద్ద పాములు, జంతువులు, వీటన్నింటితో కూడి ఉన్నది. ససాగరం దనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ అంటారు. ఎందుకంత వర్ణించడం? సముద్రంలో అవన్నీ ఉండవా? సముద్రం అన్న తర్వాత సముద్రంలో పావులుండవా? సముద్రంలో మొసళ్లుండవా? ఆ సముద్రాన్ని దాటి వచ్చి సముద్రాన్ని చూసి సముద్రంలో అవన్నీ ఉన్నాయనడం ఎందుకు? అంటే ప్రతివాడికి కూడా సంసారమునందుండడం అనేటటువంటిది మహాప్రీతిగా ఉంటుంది. భాగవతంలో ఒక మాట చెప్తారు, సంకల్పము కలుగుట వికల్పము కలుగుట, కోరిక తీరడం చేత కలిగినటువంటి సుఖము ప్లస్ కోరిక తీరకపోవడం చేత కలిగినటువంటి దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. ఏముంది, ఓ కోరిక పుడుతూ ఉంటుంది, తీరితే తీరినట్టు, తీరకపోతే దుఃఖం కలిగినట్టు.